ఒక పెద్ద ఆర్థిక కుంభకోణం దేశాన్ని కుదిపివేయబోతోందా? కొన్ని మీడియా ఛానల్స్ అదే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఒక వ్యాపారవేత్త స్విట్జర్లాండ్ కేంద్రంగా కార్యాలయాన్ని పెట్టి 15 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఎక్స్పోర్ట్స్ మేము చేశాము అని ఆడిట్ నివేదికలు చూపించి సెబీకి ఆ నివేదికలు సమర్పించి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి 15 లక్షల కోట్ల రూపాయల స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి కొల్లగొట్టాడు. వాడి వ్యాపారం లేదు, వాడి పిండాకుడు లేదు. 99.98% ఫేకు. సత్యం కుంభకోణంలో ఏం జరిగిందో, అర్షద్ మెహతా కుంభకోణంలో ఏం జరిగిందో అదే అంతకంటే 10 రెట్లు ఎక్కువ కుంభకోణం ఈ కుంభకోణం రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఈ కంపెనీలో ఎల్ఐసి సంస్థ 11% షేర్లు కొనుగోలు చేసింది అంటే ఎంత గుడ్డిగా పెట్టుబడులు పెట్టారు, దీని వెనుక పెద్దలు ఎన్ని వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అనేది అనుమానం కలుగుతాం. అసలు వ్యాపారమే లేకుండా కేవలం కాగితకాల వ్యాపారం చూపించి ఏటా 15 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నానని చెప్పేసి స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసి ఆ షేరు ధరను అమాంతం పెంచి ప్రభుత్వ రంగ సంస్థ నుంచి 20,000 కోట్ల రూపాయలు అందులో పెట్టుబడులు పెట్టించారు అంటే దీని వెనక పెద్ద శక్తులే పనిచేశాయి, సామాన్యులతో అయ్యే పని కాదు. మరి సెబీ ఇంత గుడ్డిగా వారి వ్యాపారాన్ని ఎందుకు పరీక్షించలేదు? 15 లక్షల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటే కేవలం కాగితాల్లో చూసి ఆడిట్ చేసి ఓకే చేస్తుందంటే సెబీ గుడ్డిగా నమ్ముతుందా, వందల కోట్ల రూపాయల అధికారుల చేతులు మారాయా అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది. బ్యాంక్ అకౌంట్ కేవైసీ చేయకపోతేనే 100 సార్లు మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి చావదొబ్బి అకౌంట్ను క్లోజ్ చేస్తా ఉన్నారు. అలాంటి సంస్థలు కళ్ళు మూసుకొని ఈ విధంగా 15 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం నేను చేస్తున్నాను అని చెప్పేసి వాడు దొంగ ఆడిటింగ్ తీసుకొచ్చి సమర్పిస్తే సెబీ గుడ్డిగా దాన్నే నమ్మి స్టాక్ మార్కెట్లో వేలాది మంది, లక్షలాది మంది వారి సొమ్మంతా రాజేష్ ఎక్స్పోర్ట్స్లో పెట్టారు. ఈ కుంభకోణం నిన్న వెలుగు చూడడంతో ఒకేసారి 5% షేర్ ధర పతనం అయిపోయింది. లోయర్ సర్క్యూట్ని టచ్ అయ్యి అక్కడ ఆగిపోయింది. సర్క్యూట్ ఉంది కాబట్టి 5% దగ్గర ఆగిపోయింది, లేదంటే 50% అయినా పతనం అయింది. ఈ రోజు ఇక మార్కెట్ ఓపెన్ కాగానే వెంటనే చుక్కలు చూపించబోతా ఉంది. ఈ కుంభకోణానికి సంబంధించి బ్లాస్ట్ ఈరోజు జరగబోతా ఉంది. ఎందుకంటే నిన్న స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి ఈ వార్త బయటకు వచ్చింది. ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకి చుక్కలు చూపించబోతా ఉంది రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఇక దాని ప్రభావంతో ఎల్ఐసి, ఇక ఆ సంస్థలో వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆరిపోయే ప్రమాదం ఉంది. ఎల్ఐసి కూడా దాని యొక్క పరువు ప్రతిష్టలని కోల్పోబోతా ఉంది. ఇలాంటి దొంగ సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి జనాల సొమ్ము 20,000 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు. రోజు 5% లోయర్ సర్క్యూట్ తాగుతూ చివరికి రూపాయికో 2 రూపాయలకో పడిపోయింది ఆ సంస్థ షేరు. ఈ కుంభకోణం మీద కేంద్ర ఆర్థిక మంత్రి ఈరోజు మధ్యాహ్నం ఒక క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.